హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎమ్మీగా గుంటూరు స్టైల్లో చేసే వంకాయ బజ్జీలండి. దీనికోసం మనము 2 కప్పుల పిండినైతే తడిపి పెట్టేసుకోవాలి. ఇది ఏ విధంగా తడపాలనేది చూపిస్తాను. మనము పిండి కలిపే విధానంలోనే మనం చేసే బజ్జీలు అయితే ఉంటాయి. సో దీనికోసం మనము 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాము. కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, ఇందులోకి కొంచెం కారం అలాగే ఉప్పు వేసి బాగా ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలండి. ఇది పొడి వాటర్ వేయకుండానే తడుపుకోండి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత దీంట్లోకి వంట సోడా వేసేసుకుంటే మనము ఇప్పుడు నీళ్ళని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళని వేసి కలుపుకోకూడదు. కలిపే ప్యాటర్న్ కూడా మీరు బాగా గమనించండి. మనము పిండి కలిపే విధానంలోనే మన బజ్జీ టేస్ట్ అనేది ఉంటుంది. సో అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. మనకు బజ్జీలు క్రిస్పీగా బాగా ఉండాలి అంటే కలిపే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విధంగా మనము పిండిని అయితే కలిపి పెట్టుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా పిండి ఏ విధంగా అయితే మనకు ఉందో. ఒకే ప్యాటర్న్లో అయితే పిండిని కలిపేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా కొంచెం గట్టిగా ఉండకూడదు, కొద్దిగా లూజ్గా ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము వంకాయలని కడిగి పెట్టుకున్నటువంటి వాటిని మధ్యలో ఘాటు పెట్టుకొని కత్తితో వీటిని అయితే సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి వంకాయ చేదుగా వస్తుంది వాటర్లో వేయకపోతే. సో ఈ విధంగా అన్ని వాటర్లో వేసుకొని ఫస్ట్ వీటిని ఒక 50% ఆయిల్లో అయితే కుక్ చేసుకోవాలండి. 50% మాత్రమే కుక్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ కుక్ చేస్తే కూడా మనకు వంకాయ అనేది మెత్తబడిపోతుంది, మనము స్టఫ్ చేయడానికి రాదన్నమాట. సో 50% కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. స్టఫ్ కోసం మనము ఇక్కడ నువ్వులని, ధనియాలని, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, వెల్లుల్లి అలాగే ఆనియన్స్ అయితే తీసుకున్నాము. ఇది చాలా బాగుంటుందండి. ఇది మిక్సీలో పేస్ట్లా చేసేసుకొని మనము ఈ వంకాయలోకి స్టఫ్ అయితే చేసేసుకోవాలి. ఇలా అన్నిటికీ మనము స్టఫ్ చేసి పెట్టుకోవాలి. మనం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనము బజ్జీలోకి ఇందాక తడిపి పెట్టుకున్న బజ్జీ ఉంది కదా, ఆ బజ్జీలోకి ముంచుకొని వంకాయనైతే మీడియం ఫ్లేమ్లో ఎక్కువ మంట లేకుండా బజ్జీలు అనేవి మాడిపోకుండా చిన్న మంట మీద కాల్చుకున్నామంటే మనకు బజ్జీలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఆయిల్ కొద్దిగా పట్టుకొని మనకు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ఖచ్చితంగా ఈ విధంగా మీరు ట్రై చేయండి. బజ్జీలు అయితే చాలా రుచికరంగా ఈ వర్షాకాలానికి వేడి వంకాయ బజ్జీలను తింటే అబ్బా ఆ రుచే వేరండి. చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్స్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారా మనకి బజ్జీలు ఏ విధంగా అయితే ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. మనం ఇలాగే ఇంకొక వాయి కూడా వేసేసుకున్నామంటే మనం 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాం కదండి. 1/2 కిలోకి మనకు ఒక 4 టైమ్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో రెడీ అయిపోయాయండి వేడిగా మనకి వంకాయ బజ్జీలు అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.